మనం ఈ పెయిన్ డిజాల్వ్ చేయటం ఎట్లా, బాడీలో ఈ బాడీ పెయిన్ని మనం డిజాల్వ్ చేయటం ఎలా అనే దాని మీద చూస్తూ ఉన్నాము. నిన్నంతా మనం దాని గురించి, ఈ పెయిన్ బాడీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. దీంట్లో ఈ అక్యుములేటెడ్ పెయిన్ అంటే ఈ బాధ, విచారం అనే కొన్ని సంవత్సరాలుగా 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, 40 ఏళ్ళు అవ్వచ్చు, పెరిగిపోయింది, అక్యుములేట్ అయిపోయింది. ఎందుకంటే బయట పెట్టుకోలేక, చెప్పుకోలేక, లేదు మనకి ఆలోచనలన్నీ మనం వదిలించుకోలేక, వీటిలో మన ఇవన్నీ రకరకాల ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ విధంగా అది పేరుకుపోయి చివరికి ఏమైంది, మన బాడీ మైండ్లో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్ని తయారు చేస్తుంది, ప్రతికూల శక్తి. సో మనం అది కనుక చూస్తే కనుక నిజానికి చాలా దగ్గరగా కనిపిస్తుంది మనకు. అది ఎమోషనల్ పెయిన్. ఆ పెయిన్ బాడీ అనేది భావోద్వేగాల్లో, ఆలోచనలో, భావోద్వేగాల్లో ఈ రెండు పెరిగిపోయినాయి అన్నమాట. ఇందులో 2 రకాలు, ఈ బాధల్లో, పెయిన్ విచారంలో 2 రకాలు. రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డార్మెంట్ పెయిన్, ఒకటి యాక్టివ్ పెయిన్. డార్మెంట్ పెయిన్ అంటే అది నిద్రపోతూ ఉంటుంది, కథల్లో. ఇంకోటి యాక్టివ్ పెయిన్ ఉంటుంది, అది ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఈ డార్మెంట్ పెయిన్లో 90%, మన బాడీ పెయిన్లో 90% డార్మెంట్ పెయిన్ అంటే అది మా నిద్రలో మగతగా అట్లా ఉంటుంది అనమాట, తూగుతూ ఉంటుంది అనమాట. యాక్టివ్ పెయిన్ మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న మనకి పాత జ్ఞాపకాలకు సంబంధించినది ఏదైనా ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకోండి, ఒక జ్ఞాపకం బయటికి, అప్పుడు ఇదంతా ఈ డార్మెంట్లో ఉన్న ఈ మైండ్ అంతా పెయిన్ అంతా బయటికి లెగుస్తుంది. స్తబ్దతగా ఉంటుంది కదా ఈ పెయిన్ బాడీ. ఆ పెయిన్ బాడీ ఒకసారి మళ్ళీ తయంతుటి కదిలించినట్టు లెగుస్తుంది అనమాట. లేచి ఇంకా అది మళ్ళీ మనల్ని కవర్ చేయటానికి ప్రయత్నం చేస్తాం. సారీ. ఇందులో కొన్ని మన సొంతంగా చేసుకుని ఉంటాయి ఆ పెయిన్లో, కొన్ని బయట నుంచి వచ్చి మన మీద పడినవి ఉంటాయి. ఇవన్నిటినీ మనం చూస్తూ ఉంటాం. మనకి ఈ పెయిన్ బాడీలో ఇవన్నీ కనుక మనకి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అది ఆ పెయిన్ బాడీని ఏదైనా కూడా ఒక చిన్న, మనం నీళ్ళలో చిన్న రాయేసినా కూడా తెరలు ఎలా మనకి చెరువులు ఎట్లా పోతాయో అట్లా విధంగా మనకు ఇది ఎక్కడైనా కూడా లేపుతుంది అనమాట. అది ఎప్పుడైతే ఆ డార్మెంట్ స్టేజ్ నుంచి బయటికి లేచిందో, అది మన వల్ల కావచ్చు, మన దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా దాన్ని కేలకవచ్చు, ఏదైనా జరగవచ్చు. అది జరిగినప్పుడు అది ఇది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. యాక్టివేట్ అయ్యి మొత్తం అంతా అది మనం తీసుకుంటుంది అనమాట. కొన్ని ఇందులో చాలా వరకు ఈ ఆలోచనలు, బాధలు ఏవైతే మనం చిన్నప్పటి నుంచి పేరుకుపోయి ఉన్నాయో చాలా వరకు అవి నష్టం కలిగించే ఉండవు. ఇవన్నీ ఏదో వస్తాయి ఉంటాయి కానీ మనకు శరీరానికి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి నష్టాన్ని కలిగించు. కొన్ని చాలా విషపూరితంగా మన లోపల నుంచి తింటూ మనకి నష్టం కలగజేసేగా ఉంటాయన్నమాట. అదే రాక్షసుల్లాగా ఎంతసేపు మనలో ఉంటాయి, మనని తినేస్తుంటాయి అన్నమాట. కొన్ని శారీరకంగా హింసాత్మకంగా ఉంటాయి, కొన్ని ఎమోషనల్గా హింసాత్మకంగా ఉంటాయి. శారీరకంగా హింసాత్మక అంటే కోపం వచ్చింది అనుకోండి, ఏం చేయాలో తెలియలేదు, పాత జ్ఞాపకాలు చేతులు కొట్టేసుకునేది, ఈ విధంగా. కొన్ని ఎమోషనల్, బాధపడి ఏడుస్తూ ఉండేవి అట్లా. కొన్ని కొన్ని మన మీద మనం అటాక్ చేసుకునేట్టుగా ఉంటాయి, కొన్ని అవతల వాళ్ళని అటాక్ చేసేట్టుగా ఉంటాయి, కొన్ని వాళ్ళు మన మీద పడేటటువంటి, మనం ఏదైనా బాధతో ఎవరినైనా ఎదురుగుండా ఉన్న వాళ్ళు అన్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎదురు మనకి ఆ పాత ఎన్ని తవ్వి ఇంకొంచెం తీసుకొస్తారనమాట. అందుకని ఈ థాట్స్, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్ ఎనర్జీలో ఉన్న వాటన్నిటిని, దానివల్ల ఏమవుతుంది, డీప్గా లోపలికి వెళ్ళినప్పుడు డీప్లీ నెగిటివ్, చాలా నెగిటివ్గాను, మన సెల్ఫ్ డిస్ట్రక్టివ్, మనంతటా మనమే నాశనం చేసుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల మనకి ఇల్నెస్, శారీరకంగా అనారోగ్యం వస్తుంది. ఒక్కోసారి ఇట్లాంటి ఆలోచనలు మనం డ్రైవ్ చేసేటప్పుడు, నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ఏదో ఒకటి చేసినప్పుడు
కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇంకా కొంత ఎక్కువ కనుక అయితే ఈ పెయిన్ బాడీ కనుక ఇంకా ఎక్కువ అయితే ఈ ఆలోచనలు అది ఒక్కొక్కసారి అఘాయిత్యాలు చేసుకోవడానికి కూడా దారితీస్తుంది అనమాట. ఇది మనం నిన్న ఇంతవరకు చూసాము. ఇక్కడి నుంచి ఆ ఏలియన్స్ కూడా ఇది కూడా చూసాం, ఈ పారాగ్రాఫ్ కూడా. కొన్ని సందర్భాల్లో మనం ఒక వ్యక్తి గురించి మనకు వింటుంటాం, తెలుస్తుంటుంది, కానీ సడన్గా ఆ వ్యక్తి మన ముందు మొదలు ప్రత్యక్షం అయితే ఎట్లా ఉంటుంది, మనకి ఒకసారిగా షాక్ వచ్చినట్టుగా ఉంటుంది. అట్లాగే ఈ నాస్టీ క్రీచర్, ఈ ఆలోచనలు అనేటువంటి ఈ పురుగు అనేది ఉందే, ఈ విష పురుగు అనేది, అది కూడా మనకి ఆ షాక్ లాగా తగిలిస్తుంది అనమాట. అందుకని మనలో మనం చూసుకోవటం చాలా ముఖ్యం. అవతల దాని బయట నుంచి చూసేదానికి, బయట వాటిని చూసేదానికంటే మనలో మనం చూసుకోవటం చాలా ముఖ్యం అన్నమాట. ఆ లోపల మనకి ఏదైనా ఒక అసంతృప్తి అనేది కనుక ఉంటే, అది ఏ ఫార్ములానే ఉండే, ఏ విధమైన ఏ రకంగానే ఉండండి, అది కనుక ఉంటే మళ్ళీ అది పెయిన్ బాడీని పైకి లేపుతూ ఉంటుంది, ఈ బాధ లేపుతూ ఉంటుంది. అది లేపినప్పుడు మనకి రకరకాలైనటువంటి వికారాలు వస్తుంటాయి. ఇరిటేషన్ రావచ్చు, ఓర్పు అనేది, అసహనం అనేది ఉండొచ్చు, ఒక మూడు కూడా ఒక సీరియస్గా పెట్టుకుని ఉండొచ్చు, లేదంటే కొట్టాలనిపించవచ్చు, కోపం రావచ్చు. ఏ విధంగా అయినా సరే అది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఆయన వాళ్ళతో తగాదా పడుతుంటాం, ఏదో పాతయన్ని తలుచుకొని అప్పుడు ఆ విధంగా అయింది, ఇప్పుడు ఈ విధంగా అయింది, అలా చేశారు, ఇలా చేశారు, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటాం అనమాట. అందుకని అవి మనం ఏం చేయాలి, ఆ డార్మెంట్ స్టేట్లో ఉన్నప్పుడే మనం దాన్ని పట్టుకోవాలి, దాన్ని లేవనీయకూడదు. ఎప్పుడైతే స్తబ్దతగా ఉండి నిశ్శబ్దంగా ఉంటుందో ఆ ఉన్నప్పుడే మనం ఆలోచనని మనం పట్టుకోవాలి, బయటికి రాకుండా. ఆ పట్టుకుని దాన్ని అక్కడే కంట్రోల్, ఎందుకంటే పైకి లెగిస్తే మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. మనం నిన్న అనుకున్నాం కదా, ఒక ఎర్రమట్టి రోడ్డు మీద వెహికల్ పోతా ఉంది అనుకోండి, పోయినప్పుడు ఒకసారి వెనక ఎంత దుమ్ము లేస్తుంది, మళ్ళీ దుమ్మంతా సెటిల్ అవడానికి ఎంత టైం పడుతుంది. ఈ దుమ్మంతా ఒక్కోసారి పోయి చెట్లు చుట్టూ పక్కన ఉన్న చెట్ల మీద, ఆకుల మీద, కంప మీద, ఇళ్ల మీద ఇవన్నీ పడుతుంటాయి. ఇవన్నీ క్లీన్ అవ్వవు, కనిపిస్తుంటాయి. అందుకని అది లేవకముందే మనం దాన్ని ఆపాలన్నమాట. అది చూద్దాం ఎట్లా ఏంటండి ఇవాళ. ఎస్, ఎవరు చదువుతున్నారు? ఉమాగారు చదువుతున్నారా? ఉమాంటి చదువుతారా? లేదురా. సత్య? అవును, మీ లక్ష్మీ తేజ గారు ఏమయ్యారు? వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిందంట సార్. సిగ్నల్ ఉండదు అనుకుంటా తనకి, రాయచూరు. సార్ 6 వరకు చదువుతాను నేను. చదవండి. The pain body want to survive just like every other entity in Existence. and it can only survive if it gets you to unconsciously identify with it. It can the rise up, take your over, become you, and life taught you. It need to get its food taught you. I will need on any experience that resonate with its own kind of energy. Anything that creates further pain in whatever from anger, destructiveness, hatred, sir, hatred, grief, emotional drama, violence, and even illness. So the pain body, when it has taken you over, will create a situation in your life that reflects back its own energy frequency for it to feed on. Pain can only feed on pain. Pain cannot feed on joy. It find it quite indigestible. Indigestible.
ఈ పెయిన్ బాడీ అనేది ఎప్పుడు బతికుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది బతికి ఉండాలనుకుంటుంది. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏ జీవి అయినా కూడా బతకాలనుకుంటుంది కదా, చచ్చిపోవాలని ఏ జీవి అనుకోదు. అట్లాగే ఈ పెయిన్ బాడీ కూడా, ఈ ఆలోచనలతో వచ్చిన ఈ బాధ కూడా, అది ఎప్పుడు బతికి ఉండాలనుకుంటుంది అన్నమాట, ఎప్పుడు సర్వైవ్ అవ్వాలని చెప్పేసి. అండ్ ఇట్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇఫ్ ఇట్ గెట్స్ యూ టు అన్కాన్షియస్లీ ఐడెంటిఫై విత్. అది ఎప్పుడు బతకడానికి కుదురుతుంది? మనని ఒక స్పృహ లేని స్థితిలో, అంటే మానసికంగా మనం అవేకనింగ్, ఎరుకలేని స్థితిలో ఉన్నప్పుడు అది మనని పట్టుకుంటుంది. అది దాన్ని బయటికి తీసుకొచ్చుకుంటుంది అన్నమాట. అంటే మన మైండ్ శక్తి ఎక్కువ ఉండి మన శక్తి తక్కువ ఉన్నప్పుడు మన మైండ్ మనని టేక్ ఓవర్ చేస్తుంది. అటు తీసుకుని అప్పుడు ఏమవుతుంది, ఆ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ మనకి బయటకు వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా అది మెల్లగా మనని కబ్జా పట్టుకునేస్తుంది అనమాట. మెల్లగా తర్వాత ఇట్ కెన్ దెన్ రైజ్ అప్, మెల్లగా పైకి లేచి టేక్ యూ ఓవర్, నీ కంట్రోల్, దాని కంట్రోల్ తీసేసుకుంటాను. ఇట్ బికమ్ యూ. ఇంకా అది నువ్వు నీ ఒరిజినల్ క్యారెక్టర్ని మర్చిపోతావు. మర్చిపోయి ఈ పెయిన్ బాడీ క్యారెక్టర్ని నీకు ఎంత చూపిస్తుంది అనమాట. అండ్ లివ్ త్రూ యూ, నీ ద్వారా బతుకుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక విధంగా చెప్పుకోవాలంటే, మనకి ఈ దెయ్యాలు భూతాల గురించి మాట్లాడుకుంటాం కదా, దెయ్యం పట్టిందని, లేకపోతే గుళ్ళో అట్లా అమ్మవారు వంటి పూనకం అని అంటాం కదా, పూనకాలు వస్తాయి కదా, వస్తాయా తెలుసా? వస్తాయి సార్. ఏమా వస్తుంది సార్, పౌనకం వచ్చిందంటారు. పూనకం వస్తాయి, లేకపోతే దెయ్యాలు పెట్టినప్పుడు ఊగిపోతుంటాం. ఇవన్నీ మనం మన అనే దాన్ని వదిలేసి వాటి క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తాయి మనలో నుంచి వాటి క్యారెక్టర్ని బయటికి తీసుకొస్తాయి. ఇప్పుడు దాకా సాఫ్ట్గా మెత్తగా ఎంతో మంచిగా మాట్లాడిన వాడు సడన్గా కోపంగా ఉద్రేకంగా మాట్లాడి మనకు కొట్టడానికి వచ్చేంత లెవెల్ కూడా, అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉందో అది ఎక్కువగా పనిచేసి మనని దాని కంట్రోల్కి తీసుకెళ్ళిపోద్ది, మన మైండ్ని, మన బ్రెయిన్ని, మన శరీరాన్ని. మన ద్వారా అది బతకడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్ నీడ్స్ టు గెట్ ఇట్స్ ఫుడ్ త్రూ యూ. దానికి ఫుడ్, ఈ ఆలోచన ఫుడ్ ఏంటి? ఆలోచనలే. మనకి ఫుడ్ ఏంటి? పళ్ళు, ఏదో తిండ్లు, ఆహారం, అన్నం, బియ్యం, ఇవేవో మనకు రకరాలు ఉన్నాయి కదా, మనం బతికించుకోవడానికి మనం ఏవో తింటున్నాం. అట్లాగే ఇది కూడా బతకడానికి దానికి ఆహారం కావాలి. మీరు ఆలోచనలు అనేటువంటి ఆహారాన్ని ఆపేస్తే అది చచ్చిపోతుంది. అందుకని ఈ ఆలోచనని మనం కంటిన్యూ చేస్తుంటారు. కంటిన్యూ చేసినంత కాలం దానికి ఆహారం వస్తుంది అనమాట. ఆ నెగిటివ్ థింకింగ్ అంతా, పిచ్చి పిచ్చి ఆలోచనలకి ఇంకొంచెం పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ తోడవుతాయి అన్నమాట. దాన్ని బతికేది ఎట్ల మీద, మన ఆలోచన మీద. అందుకని మనకు ఫస్ట్లో డిజల్యూషన్ ఆఫ్ ది పెయిన్ బాడీ అని చెప్పింది. మన ఆలోచనలు మనం ఫస్ట్ ఆపేయటంతో మొదలు పెట్టాలని చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆలోచనలు ఆపేస్తామో దీనికి ఆహారం దొరకటం ఆగిపోతుంది అన్నమాట. అది చెప్పడం కోసం ఇదంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాయి. ఇట్ విల్ ఫీడ్ ఆన్ ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ రెసోనేట్స్ విత్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, ఎనీథింగ్ దట్ క్రియేట్స్ ఫర్దర్ పెయిన్ ఇన్ వాట్ ఎవర్ ఫామ్. దేని మీద బతుకుతుంది ఇది? మన యొక్క దాని ఓన్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, దానికి సంబంధించిన అంటే ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్టు దానికి వీలైనటువంటి, దానికి సూట్ అయినటువంటి ఆ ఎనర్జీ, ఆ శక్తి మీదనే అది బతుకుతుంది. అండ్ ఎనీథింగ్ దట్ క్రియేట్స్ ఫర్దర్ పెయిన్. అంతేకాకుండా మనకి ఇంకా ఎక్కువ బాధ ఎక్కడ కలుగుతుందో అట్లాంటి దాని మీద అది అంటే మన యొక్క బాధలు, మన కష్టాలు, మన ఆలోచనలు, నెగిటివ్, వీటన్నిటి మీద అది బతుకుతుంది అన్నమాట. అది మన కోపం వచ్చినప్పుడు వచ్చే ఆలోచనలైనా అవ్వచ్చు, డిస్ట్రక్టివ్నెస్, మనం పాడు చేసుకునేటువంటి ఆలోచనలైనా అవ్వచ్చు, హేట్రెడ్, అసహించుకునే ఆలోచన అవ్వచ్చు, గ్రీఫ్, మనం విచారంలో ఉండే అవ్వచ్చు, ఎమోషనల్ డ్రామా, భావోద్వేగాలతో వచ్చేది అవ్వచ్చు, వైలెన్స్, హింసాత్మకంగా అవ్వచ్చు, లేదు ఆరోగ్యం పాడైపోవటం కావచ్చు.
ఏ విధమైన దాన్ని సరే నెగిటివ్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాని మీద అది బతుకుతుంది. దాన్ని ఏమంటారు, అదేదో జంతువు ఉంది ఇట్లాంటి వాటి మీద బతుకుతూ ఉంటుంది, దానికి పురుగు ఏదో. ఇప్పుడు మన సంఘం సొసైటీలో కూడా మనం చాలామందిని చూస్తుంటాం. వాళ్ళకి ఎంతసేపు అవతల వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెడదామా, లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చెబుదామా చెప్పి వాళ్ళు కాలం గడుపుకుంటూ ఉంటారు. వాళ్ళకి లైఫే అది ఆ విధంగా నడుస్తుంది అనమాట. దీనికి కూడా ఈ పిచ్చి పిచ్చి ఆలోచన వీటన్నిటికి కూడా ఇది వీటి మీదనే ఆధారపడిపోతుంది అనమాట. సో ద పెయిన్ బాడీ వెన్ ఇట్ హ్యాస్ టేకెన్ యూ ఓవర్ విల్ క్రియేట్ ఎ సిచ్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్ దట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇట్స్ ఓన్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఫర్ ఇట్ టు ఫీడ్ ఆన్. సో పెయిన్ బాడీ ఏమవుద్ది, మన దాని కంట్రోల్లో తీసేస్తుంది. ఇప్పుడు మనం దాని కంట్రోల్లో ఉన్నాం. అది దానికి ఆ ఎనర్జీ కావాలి ఫ్రీక్వెన్సీలో, అదే ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటుందో దాన్ని ఆహారం కోసం అట్లాంటి సిచ్యుయేషన్స్ మన జీవితంలో అది క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మన జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ రాలేదనుకోండి, ఒక సందర్భాలు రాలేదనుకోండి, ఒక పరిస్థితి రాలేదనుకోండి, అదే ఒక పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో సుఖంగా ప్రశాంతంగా భార్యాభర్తలు ఇద్దరు బతుకుతుంటారు. పక్కన ఉన్నోడికి అసూయ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఉంటారు అట్లా. అందుకని ఏం చేస్తారు, వీళ్ళిద్దరిని ఎలా జడగొట్టాలా అని చూస్తుంటారు. చూస్తుంటాం కదా మన సొసైటీలో చాలా మందిని అట్లా. హలో, అవును సార్. అంటే అంటే చాలా ఎక్కువ అవే అయ్యుండొచ్చు. జరుగుతున్నాయి సార్. మిగిలిన ఎవరు చూడట్లేదు అట్లాంటివి. ఎక్కువగా జరిగేది ఇప్పుడు. వాళ్ళకి నిద్ర పట్టదు. ఎవరైనా సుఖంగా సంతోషంగా ఉంటే ఏదో విధంగా పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పి తర్వాత అక్కడి నుంచి భార్య భర్తల మీద ఒకరికి చెప్పి మొత్తం మీద ఎట్లా గట్ట కష్టపడి వాళ్ళిద్దరిని ఇప్పుడు పోట్లాడుకున్నట్టు చూస్తారన్నమాట. కలహ విడిపోయి విందు సార్, కలహ విందు. కలహ వింద, కలహ ప్రియుల. అంటే మనమేం భోజనం చేసి కడుపు నింపుకుంటాం, వాళ్ళేమో వాళ్ళు అట్లా కడుపు గొడవలు నింపుకుంటారు. పెట్టి కడుపు నింపు. అది పక్కింట్లో పోట్లాడుకుంటుంటే అమ్మయ్యా అని వీళ్ళకి ఆనందం, వీడికి తిండి అక్కర్లా, అదే భోజనం. అట్లాగే ఇక్కడ కూడా అన్నమాట. ఈ పెయిన్ బాడీ కూడా ఒకవేళ కనుక మన ఆలోచన ఆహారం దొరకకపోతే అదే అటువంటి ఆలోచన క్రియేట్ చేసి అటువంటి పరిస్థితి క్రియేట్ చేసి మనని ఇబ్బంది పెడుతుంది అనమాట. అందుకని పెయిన్ కెన్ ఓన్లీ ఫీడ్ అండ్ పెయిన్. బాధ ఎప్పుడు బాధ మీదనే బతుకుతుంది. మనం ఏదైనా బాధ వస్తే ఏం చేస్తాం, మనకి ఏదైనా కష్టం దానికి సొల్యూషన్ ఏంటి అని కానీ, లేదా ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్ ఫాలో అయితే ఇట్లా దాని నుంచి బయటకు వస్తామని ట్రై చేస్తాం. అంతే కదా. కానీ ఇక్కడ ఏమవుద్ది, ఇంకా బాధపడుతూ కూర్చుంటుంది. అది ముక్కు చీదుకుని కళ్ళు పీక్కుని జుట్టు పీక్కుని మా పక్కింటి వాళ్ళకి రాకూడదు, ఎదురింటి వాళ్ళకి రాకూడదు, వీళ్ళకి ఇంకా బాధ, ఇంకా అనమాట, బాధ మీద బాధ. సో పెయిన్ ఫీడ్స్ ఓన్లీ అండ్ పెయిన్. బాధ బతకటానికి ఇంకో బాధ ఉంటేనే తోడు, దాని మీదనే బతుకుతుంది. పెయిన్ కెనాట్ ఫీడ్ అండ్ జాయ్. మనం సంతోషంగా ఉంటే బాధ బతకలేదు. మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, బాధ లోపలికి వెళ్ళిపోద్ది అక్కడికి కదా. ఎస్ సార్. అంటే ఇక్కడ నేను విన్నదంటే కౌన్సిలింగ్ లో సోల్ ఎనర్జీ కూడా అదే ఇప్పుడు పూనకం వస్తుందని అన్నారు కదా సార్. ఇక్కడ బ్రతికుండగా మనకి రెస్పెక్ట్ రాలేదనుకోండి, ఎవరైనా ఒక లేడీ అని అనుకుంటే ఆవిడకి ఎంత ఆవిడ రెస్పాన్సిబిలిటీగా ఉన్నా ఆవిడ బ్రతుకున్నప్పుడు ఆవిడకి కొంచెం కూడా అప్రిషియేషన్స్ కానీ గౌరవం కానీ దొరకలేదు, వాళ్ళ కుటుంబంలో కానీ సమాజంలో కానీ.
అయితే ఆవిడ చనిపోయిన తర్వాత ఆ సోల్ అనేది ఎర్త్‌ని వదలకుండా మేబీ సూసైడ్ అటెంప్ట్స్ కానీ నాకు కరెక్ట్‌గా గుర్తులేదండి. ఒకసారి కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక మాస్టర్ చెప్తున్నారన్నమాట. అంటే ఇలా ఆవిడకి ఆల్రెడీ అప్పటికి పూనకమొచ్చి ఏదేదో మాటలు చెప్తున్నారు కౌన్సిలింగ్ చేసే పర్సను. అది చేయించుకుంటున్న ఆవిడ. నీకేం కావాలి ఏంటి అని అడిగితే నాకు ఏయో కావాలని చెప్తుంది ఆవిడ. అప్పుడు సార్ చెప్తున్నారన్నమాట ఆయన. వాళ్ళు బ్రతికున్నప్పుడు వాళ్ళు రెస్పెక్ట్స్ గౌరవాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి భూమిని గమ్మున వదలలేక వీకెస్ట్ సోల్స్ ఎవరైతే ఉంటారో కొంచెం అది పేరు బలం నక్షత్ర బలం అని గట్రా అంటాం కదా సార్. అలాగా కొంచెం సోల్ ఎనర్జీ అది సోల్ డౌన్ గా ఉన్న వాళ్ళు, ఎనర్జీ డౌన్ ఉన్న వాళ్ళు వీళ్ళు వెంటనే క్యాచ్ చేసేస్తారు అన్నట్టు వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యి వీళ్ళకి పూనకం వచ్చినప్పుడు వారికి ధూపాలు ఇవ్వడం కానీ రెస్పెక్ట్ చేయడం, అమ్మ మీకు ఏం కావాలని అడగడం అలా రెస్పెక్ట్ చేస్తారు కదా. వారికి దండలు వేయడం, పూజ చేయడం, దండం పెట్టుకోవడం ఇలాంటి జరుగుతుంది. వాళ్ళు బ్రతికున్నప్పుడు తీసుకోలేని ఆ గౌరవాన్ని ఇంకా అదే ఇలా ఎవరైతే వీక్ గా ఉంటారో వాళ్ళ పైన వాళ్ళ గౌరవాన్ని తీసుకుంటారు అని అప్పుడు విన్నాను సార్. అది ఇప్పుడు మీరు చెప్తుంటే కొంచెం దగ్గరగా అనిపిస్తుంది అది. చెప్పండి. అందుకని బాధ ఎప్పుడు బాధ మీదనే బతుకు, బాధించటానికే ఉంటుంది. ఆనందం సంతోషంగా ఉన్నాం అనుకోండి, బాధ బతకలేదు, బాధ చచ్చిపోద్ది, వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని మనం ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేది. ఎప్పుడూ ఈ బాధలన్నీ ఎప్పుడూ ఉంటాయి, వీటిని మర్చిపోయి వీటిని పక్కకు దూసేసి మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి. ఇట్ ఫైండ్స్ ఇట్ క్వైట్ ఇండైజెస్టబుల్. సంతోషంగా ఉంటే దానికి అజీర్ణం అవదంట. ఇండైజెస్టబుల్ అంటే అజీర్ణం. మనం సంతోషంగా ఉంటే దానికి అజీర్తి చేస్తుంది. అంటే ఇవన్నీ మన నిజ జీవితంలో మనం చూసే, కాకపోతే కొన్ని మనకు దృష్టిలోకి వస్తాయి, కొన్ని మన దృష్టిలోకి రావు, కొన్ని అనుభవిస్తాము, కొన్ని అనుభవించలేము, కొన్ని తెలిసి కూడా తెలియనట్టుగా మనకు తెలుసు కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయము, ఇట్లాంటివి అనమాట. అందుకని చెప్పి ఇంత విపులంగా ఈ పెయిన్ బాడీస్, బాధలు, సారోస్, విచిత్ర విచారాలు ఇవన్నీ మన మైండ్లో ఎట్లా మనల్ని తినేస్తాయి లోపల లోపల. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, టెన్షన్ పడతాం కదా. ఆ టెన్షన్ ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుంది? బీపీ వస్తుంది. బీపీ వచ్చిన తర్వాత వరుసన 1, 2, 3, 4 అన్నీ మొదలవుతాయి. ఒకవేళ టెన్షన్ విపరీత అయిపోయి బీపీ వచ్చే ఛాన్స్ కూడా లేకపోతే ఇక్కడ వస్తుంది. అందుకని మనం మన ప్రతి వాళ్ళ జీవితంలో కూడా కొన్ని సంతోషకరమైనటువంటి సందర్భాలు ఉంటాయి. అన్ని బాధా సందర్భాలే ఉండవు ఎవరికి. స్కూల్లో చదువుకునేటప్పుడు, కాలేజీలో చదువుకునేటప్పుడు, పెళ్ళైన కొత్తల్లోనూ, పిల్లలు పుట్టినప్పుడు, ఎప్పుడొకప్పుడు మనకు కొన్ని చాలా చాలా నిజంగా లెక్కేస్తే మనం 90% మనకి సంతోషాన్ని కలిగించేటువంటి సంఘటనలే ఉంటాయి మన జీవితంలో. ఎక్కడో 1, 6 తీసేయండి. తమిళ సినిమాలో లాగా వాడికి అన్ని కష్టాలే ఉంటాయి, అట్లాంటి పక్కన పెట్టి నార్మల్ కోర్సులో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ 10 మంది 12 మంది ఉన్నాం. ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నాం. ఈ 10 మందిని మనం కనుక మన జీవితాలను కనుక చూసుకుంటే మనందరి జీవితాల్లో సంతోషకరమైనటువంటి సందర్భాలే ఎక్కువ ఉంటాయి. అవునా? అవును సార్. ఎవరైనా చూసుకోండి, ఒకసారి వెనక్కి చూసుకోండి. ఒక 10% కష్టమే. మనిషి అన్నాక కష్ట సుఖాలు ఎలాగ, సుఖ దుఃఖాలు ఎలాగో ఉంటాయి కాబట్టి ఒక 10% దుఃఖకరమైనటువంటి ఉంటాయి. మనం ఏం చేస్తాం? ఈ బాధ కలిగించేవి ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కువ ఆలోచిస్తాం. అట్లా మనం అలవాటు అయిపోయాం. మన సంతోషాన్ని కలిగించిన అంశాల గురించి మనం మాట్లాడతాం. ఎవరితోనే చెప్పుకునేటప్పుడు మన కష్టాలు బాధలు చెప్పుకుంటాం, కానీ మన సుఖాలు సంతోషాల గురించి ఎప్పుడైనా చెప్పుకుంటాం?
సార్ మన హ్యాపీనెస్ చెప్తే కష్టాలు సుఖాలు చెప్పేటప్పుడు వాళ్ళ చెవులు రెండు చలికిట్టి వింటారు. వాళ్ళ హ్యాపీనెస్ చెప్తే వాళ్ళు ఒక డిఫరెంట్ గా మళ్ళీ మన మీద రివెంజ్ తీసుకునేట్టు మనం మన నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గర నవ్వుతూ కూడా మాట్లాడలేం. అనుకోండి, మాట్లాడు, వదిలేండి. అట్లాంటి వాళ్ళతో మనకి ఎందుకు అసలు? స్పెండ్ చేయాలి అలా ఉన్నారు సార్, పక్కనే ఉంటున్నారు, పక్కనే ఉంటున్నారు. వదిలేండి వాళ్ళని, మనకెందుకు వాళ్ళతో? నేనైతే ఈ 1 month 15 days 2 months నుంచి బాగా సఫర్ అయిపోతుంది సార్. ఇలా పక్కనే ఉండి మనకే చేస్తున్నారు, ఇంట్లో ఉండి సంపాదించేస్తుందంటే ఇంట్లో ఉండి సంపాదిస్తున్నా నేను ఇంటిల్లి ఎంత కష్టపడి చేస్తున్నాను అన్నది విషయం ఎవరు ఆలోచించట్లేదు సార్. వచ్చేది వేణి గారు, పోగొట్టేస్తున్నారు వేణి గారు, అలా. ఐ అండర్స్టాండ్. వేణి గారు, ఒక వ్యక్తి గొప్పతనాన్ని లెక్కేయాలి అంటే ఎట్లా లెక్కేస్తారు? ఏమో సార్, ఇలా ఆలోచించడం వల్ల మైండ్ ఎలా అయిపోతుందంటే ఏదో ఆలోచించి బ్లాక్ అదే, అయిపోతుంది. ఆ బాధ ఇంకొంచెం బాధను కలగజేస్తుంది. బ్లాక్ అయిపోతుంది సార్, అసలు ఏ ఇప్పుడు పని చేయలేకపోతుంది. నేను ఏంటి ఒక నా విషయం, జీవితం ఇలా అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. యా, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక వ్యక్తి గొప్పతనాన్ని ఎప్పుడు ఎట్లా లెక్కేస్తాం? సార్ గొప్పతనాన్ని చూడక్కర్లేదు, వాళ్ళ వెయిట్ కష్టాన్ని వెయిట్ 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 నేను అడిగిందని చెప్పండి. వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది సార్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసే పనులు బట్టి. అతనికి ఉన్న శత్రువుల సంఖ్యను బట్టి లెక్కేస్తాం. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళకి శత్రువులు ఎక్కువ అవుతారు. మీకు మీ మీద బాధపడేవాళ్ళు, అసూయపడేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు అంటే దాని అర్థం మీరు ఎదుగుతున్నారు అని చెప్పి. మన ఎదుగుదలని, మన సంతోషాన్ని భరించలేని వాళ్ళు 99% ఉంటారు. పట్టించుకోవద్దు. సార్ వాళ్ళని పట్టించుకొని మనం ఎందుకు బాధపడాలి? సార్ ఆ మనుషులు ఎలా ఉంటున్నారంటే మన దగ్గర ఒకలాగా బయట ఉంటారు. అది మనిషి తత్వమే, అది మనిషి సైకాలజీనే అది. ఫ్రాంక్ గా చెప్పిన వాళ్ళు దూరం నిజం మొహం మీద చెప్పేస్తుంటేనేమో అది తప్పు అవుతుంది సార్. ఎదురేమో మంచిగా మాట్లాడే వెనకాల ఏదో చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది ఏదైనా సరే. అవునండి. ఇప్పుడు మీరు నిష్కర్షగా ముఖం మీద చెప్పారనుకోండి, మీరు శత్రువులు అవుతారు. అదే మీరు షుగర్ కోటెడ్ వేసి చెప్పారనుకోండి, మీరు మంచివాళ్ళు అవుతారు. అవతల వాడు ఎంత వెధవైనా మీరు చాలా వెధవలండి అన్నా కూడా వాడు సంతోషపడతాడు. అట్లాంటి వాళ్ళతో మనకెందుకు? దూరంగా ఉండండి. రావట్లేదు సార్, ఎలా ఇంట్లో అయినా బయట రావట్లేదు అంటే మీరు అవుతూ 2 సందిగ్ధతల్లో ఉంటారు. వాళ్ళని దూరం చేసుకోలేరు, అట్లని చెప్పి వాళ్ళతో ఉండలేరు. వదిలేయండి. మీరు ఆనందాన్ని, మీ సంతోషాన్ని పంచుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే చెప్పుకోండి. ఓకే, లేదు వీళ్ళతో బాధల గురించి చెప్పాకండి. మనం అవతల వాడు మనం బాధల గురించి చెప్తే ఆనందిస్తాడు అనుకుని మనం ఎందుకు మన బాధలన్నీ లేని ఉన్నాయని చెప్పుకోవాలి? ఏం చెప్పకండి, వదిలేయండి అట్లాంటి వాళ్ళతో. మనకు నచ్చదు, మనకు కుదరదు, అలా అంటే అలా చెప్పేసి పక్క వచ్చేసేయండి. మళ్ళీ వాళ్ళతో ఎందుకు తిరగాలి? అది ఎవరైనా అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, తోడబుట్టినాళ్ళు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, పక్కింటి ఎవరైనా కానివ్వండి. ఇది అందరికీ ఉండే సమస్య, మీకు ఒక్కడికే కాదు. ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు అందరికీ ఉంటారు. ఎదగకపోయినా మనం కష్టాలు సుఖాలు ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా మనం ప్రశాంతంగా ఉండి వాటికి లోను కాకుండా ఉంటే కూడా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు. వీడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, వీడికి ఎట్లున్నాడు, పట్టించుకోకుండా చూడు అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు. మనకెందుకు అవన్నీ? అట్లాంటి దూరం పెట్టేయండి. ఆ దానికి యూ నీడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్. ఎమోషన్స్ ఇవన్నీ ఇదంతా చెప్పేది ఇట్లాంటి వాటి గురించే. ఎమోషన్స్, ఆలోచనలు ఇవన్నీ మనం ఫీల్ అవ్వకూడదు.
మన గురించి వాడు బాధపడేటప్పుడు, మన గురించి అసూయ చెంది మనం ఎదుగుతుంటే చూడలేని వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఏమంటారు ఉమక్క? కరెక్టే సార్. వేణి గారు ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి. మీ పక్కన వాళ్ళు కానీ మీకు బాగా క్లోజెస్ట్ వాళ్ళు కూడా మిమ్మల్ని కామెంట్ చేస్తున్నారు అని అంటే నాకు వీళ్ళు అవసరమా కాదా? ఒక్క 10 నిమిషాలు ఆలోచించుకోండి వాళ్ళ గురించి. డెలీట్ చేసేసుకోండి ఇంక అంతే. వీళ్ళు నా గురించి ఇలా నా మొహం మీద ఒకలా బయట ఒకలా చెప్తున్నారు అని అంటే మీకు అవసరం లేదు వాళ్ళు. హలో అంటే హలో, మీ పని మీరు. మీరు ఫుల్ బిజీ మీ టైలరింగ్, మీ బాబుతోటి, మీ ఇంట్లో పనితోటి, మీ ఎక్సర్సైజ్ తోటి. దట్స్ ఇట్. అదే చాలు కదా మనకి. వాళ్ళతో మనకి ఎందుకండి? హలో అంటే హలో, మన పని మనం చేసుకుందాం అంతే. ఇంకా అది లేదు వాళ్ళే కావాలి అని అనుకుంటే బాధ వాళ్ళు అంతే. ఇది భరించాలి. ఉండాల్సింది భరించాలి. చెప్పండి వేణి గారు, చెప్పండి. మార్నింగ్ లెగిస్తే ఉండవలసింది వాళ్ళతోనే కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది ఉండదు కదా. ఎగ్జాంపుల్ చెప్పండి ఒక్కటి. సార్ ఇంకా బాగా చెప్తారు. నాకు అర్థమైంది. లేదు సార్, క్లాస్ చెప్పండి మరి తర్వాత చేసి. ఓకే, ఓకే. ఇక్కడ రికార్డింగ్ ఒకసారి ఆపేసి మళ్ళీ చేద్దాం.